మొత్తానికి అభ్యర్థుల్లో ఇంకా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి దాదాపు 500 పైచిలకు అభ్యర్థులు, అందులో ప్రధానంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు మళ్ళీ కొసర్ల ఇంకొక యాంగిల్ నుంచి లెక్కలేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఎంతవరకు వస్తుంది, ఎంత పోతుంది, క్రాస్ ఓటింగ్ ఎంత, అనుకూలమైన ఓటింగ్ ఎంత, ఈ లెక్కలతో వస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా పార్లమెంటు ఎన్నికలు ముగిసినప్పటికీ మన దగ్గర ఆ అభ్యర్థుల్లో మాత్రం ఆ టెన్షన్ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఈ అంశం ఇట్లా ఉంటే ఇక మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి మరి ఎన్డీఏనా ఇండియానా, ఏ అంశం వైపు ఇక్కడ రిజర్వేషన్ల రద్దు అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది, రాజ్యాంగాన్ని రద్దు చేయబోతుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి వీళ్ళు లేవనెత్తడంతో సో అటు ఇండియా మోడీ గ్యారంటీస్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. గ్యారంటీలు గెలిస్తే రాజ్యాంగం గెలుస్తుంది, ఏం గెలుస్తుంది అనేది ఇప్పుడు అంతా ఉత్కంఠతో ఉంది. ఇక ప్రధానంగా ఏపీలో బెట్టింగ్ ఆల్రెడీ డబ్బుల పంపకం అయిపోయింది. ఈ నువ్వు గెలుస్తాడా, నా ఓటు గెలుస్తాడా, ఎంత మెజార్టీ, ఏం కథ అనే దాని మీద బెట్టింగులు జోరుగా సాగుతూ ఉన్నాయట. ఇవి అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు.